ఆచి చికెన్ మసాలా. ఏపీలో సూర్యుడి బగబగలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఎండల తీవ్రతకు తోడు వడగాలులు వేస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వేడి గాలులు వేస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వీటికి తోడు మరో 35 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందంటుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలకు దగ్గరగా నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. అత్యధికంగా కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు అకాల వర్షాలతో కాస్త ఉపశమనం లభించిన ఇప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో నిప్పుల కొలిమిల మారాయి. నిప్పుల కొలిమిలు కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇవాళ ఏకంగా 54 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని ప్రకారమే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ సమయానికి వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. అలాగే ఇటు రాయలసీమ కూడా పూర్తి కర్ఫ్యూను తలపిస్తుందని చెప్పుకోవచ్చు. రాయలసీమలో రోడ్లన్నీ కూడా నిప్పుల కొలిమి అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ఎండల తీవ్రత పీక్ స్టేజ్ కి చేరుకుందని మనం భావించాల్సి ఉంటుంది. ఓవైపు బాణుడి బగబగలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీలు నమోదైంది. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 35 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఉత్తరాంధ్రలో కాస్త చల్లగా ఉండే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు మధ్యాహ్న వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వెళ్ళేటప్పుడు తలకి టోపీ లేదా రుమాలు కట్టుకోవాలి. మధ్యాహ్నము ఏదైతే 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడమే మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వడదెబ్బలు తగలకుండా, అలాగే బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు ఎండకు తిరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు గత రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు, అటు వాతావరణ శాఖ కావచ్చు, విపత్తుల నిర్వహణ సంస్థ వాళ్ళు కూడా కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీలో ఎండల రికార్డు స్థాయికి చేరుకున్న సూర్యుడు మండిపోతున్నాడు, వడగాలులు బెంబేలెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు అలర్టులు జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా నిప్పుల కొలిమిలా మారిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్. గత 2 రోజులుగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయంటే
పరిస్థితి ఏ విధంగా ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ లోనే ఈ ఉష్ణోగ్రతలు అత్యధికం అని చెప్పి కూడా వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. ముఖ్యంగా రాయలసీమలో ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంతం ఉంటాయి, కోనలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కొండలు ఉన్న ప్రాంతంలో అలాగే ఇక్కడ నీటి ఎక్కువ, వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఈ నేపథ్యంలోనే ఇక భూమిలో నుంచి వేడి ఎక్కువగా వస్తుంది. అలాగే బయట ఉక్కపోత ఉంది. ఈ కొండలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ ఎండ ఎక్కువ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వడగాలులు తీవ్రత కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఏప్రిల్ మధ్యలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతల కంటే ఇవి చాలా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. వడగాలుల తీవ్రతపై వాతావరణం శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిందన్నది అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వడగాలుల విషయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. ఇవాళ ఏకంగా 54 మండలాలు వడగాలులు వీచే ప్రమాదం ఉందంటూ ఇప్పటికే సూచనలు చేసింది. అలాగే 19 మండలాల తీవ్ర వడగాలులు కూడా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు, అలాగే కోస్తాలోని ఏలూరు, పోలవరం ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, పార్వతీపురం, మన్యంలోని కురుపాం, పాలకొండ వంటి మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువలో ఇప్పటికే ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఉత్తరాంధ్ర పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కోస్తా తీర ప్రాంతం నుంచి రాయలసీమ వరకు ఎండల సెగలు తగులుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా 4 గంటల వరకు కూడా ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిన సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కూడా ఒక రకంగా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. గత వారం అక్కడక్కడ పడిన వర్షాల వల్ల భూమిలో తేమ తగ్గి ఇప్పుడు ఎండ పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. దీనివల్ల ప్రజలు మరింత అసౌకర్యానికి గురవుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. రామచంద్ర, మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది. మరి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలకు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? ముందస్తు జాగ్రత్తలు ఏమైనా జారీ చేస్తారా ప్రజలకు, అధికారులు? అలాగే చిన్న పిల్లలు, పెద్ద వయస్సున్న వాళ్ళు, కొంచెం బలహీనంగా ఉండే వాళ్ళకు కూడా ఉంటారు. వారికి సంబంధించి ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు? అధికారులు స్పష్టమైన గైడ్ లైన్స్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అలాగే చిన్న పిల్లలు బయటకి రావద్దని చెప్పి చాలా కరాఖండిగా సూచిస్తున్నటువంటి చాలా స్పష్టంగా చెప్తున్నారు. తప్పనిసరిగా తలకు బయటికి వెళ్తే మాత్రం తప్పనిసరిగా తలకు టోపీ లేదా తెల్లటి రుమాలు ధరించాలని చెప్పి సూచన చేస్తున్నారు. అలాగే బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉపాధి హామీ కూలీల విషయంలో కూడా పని వేళల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా వారికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది సూపర్వైజర్లకు. అయితే ఇటు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది గత 5 ఏళ్ల రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని తెలుస్తోంది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు కూడా చేరే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి 44, 40 అలాగే 7, 19 మండలాలు ఏదైతే ఇటు 200 మండలాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఎండల తీవ్రతను ప్రతిబింబించేలా ఇవన్నీ కూడా మండలాల వారీగా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అలర్ట్, అలాగా ఎక్కడైనా వడదెబ్బకు దెబ్బ తగిలి ఎవరైనా అనారోగ్య పాలైన వారి వివరాలు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారు కూడా ఇప్పటికే ప్రతి మండలంలోనూ పిహెచ్సి సెంటర్స్ ఏవైతే ఉంటుందో వైద్య ఆరోగ్య శాఖ సెంటర్లు వారికి కూడా ఇప్పటికే చెప్పడం తగినంత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ఎవరైనా వడదెబ్బ తగిలినా, వడగాలులకు బారిన పడినా కూడా వెంటనే చికిత్స అందించేందుకు వారికి ప్రథమ చికిత్స చేసేందుకు కూడా సిద్ధంగా కావలసినటువంటి అవసరం మెడిసిన్స్ కూడా
దగ్గరలో పెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా మనకు అధికారులు చెబుతున్నారు. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.